వీడియోలో స్కాలప్ నెక్ కటింగ్ చూపించాను కదండి. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. మంచి ఫినిషింగ్ వస్తుంది. నేను చెప్పిన టిప్స్తో కనుక ఒకసారి స్టిచ్ చేసి చూడండి. రాంగ్ క్లాత్ మీదైనా సరే, అంటే వేస్ట్ క్లాత్ మీదైనా సరే చూడండి. ఖచ్చితంగా ఐరన్ చేయాలండి, లేదంటే ఫినిషింగ్ అనేది రాదు, అంటే కనిపించదు కంటికి. ఖచ్చితంగా ఐరన్ చేస్తే ఆ ఫోల్డింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న క్యాన్వాస్ క్లాత్ ఉంది కదా, దీన్ని నేను లైనింగ్ మీద పెట్టేశాను. లైనింగ్ మీద పెట్టుకున్న తర్వాత ఐరన్ చేసినా కూడా ఒక కుట్టు వేసుకోవాలి, లేదంటే మనం ఉతికిన తర్వాత గమ్ అనేది ఊడిపోతుంది అనమాట. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకోండి, పిన్స్ పెట్టేసుకోండి అటు ఇటు జరగకుండా. ఇప్పుడు ఈ స్కాలప్ ఉంది కదా, కార్నర్కి, అంటే మీరు బక్రం మీద వేస్తున్నారా దాని పక్కన వేస్తున్నారా అని అడుగుతున్నారు. బక్రం మీదనే, కానీ కార్నర్కి అనమాట, బాగా కార్నర్కి వేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది, అది ఊడిపోదు అనమాట. ఇప్పుడు కొంచెం కట్ చేసుకుని, ఖర్చు ఎక్కువ ఉంచుకుని మీరు ఈ రౌండ్కి అనేది కట్ చేసుకోండి. మరీ దగ్గరగా కట్ చేసుకుంటే మాత్రం పీలికిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కొంచెం దూరంగానే పెట్టుకుని ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలాగే కట్ చేసుకుని తిప్పేసుకుని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కట్స్ దగ్గర చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాగ తీసేసుకుని ఐరన్ ఖచ్చితంగా చేయాలి, లేదంటే మీకు ఎంత బాగా కుట్టినా కూడా ఫినిషింగ్ అనేది రాదు.